చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఇది బాగా జరగాలి, ప్రతి స్కూల్లో బాగా చేయండి. 10th కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో ప్రేయర్ సాంగ్ కానివ్వండి, ప్రోటోకాల్ కానివ్వండి, యోగా ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం జరగాలనే ఉద్దేశంతో మేడం గారు ఈ మండలంలో, గూడూరు మండలంలో ఫుల్ ప్లెజ్డ్ గా ప్రతి స్కూల్లో జరగాలనే ఉద్దేశంతో మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేస్తూ జరిగాయి. ఈ సందర్భాన్ని గురించి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సందర్భాన్ని గురించి మేడం గారు మీ అందరికి కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఇప్పుడే మేడం చెప్పారు ఎవరు దీని వెనక రూపకర్త ఎవరు, దీనికి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. కాబట్టి ఇది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మునులు, యోగులు, ఋషులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వేల సంవత్సరాల పాటు తపస్సు చేసేవాళ్ళు. లక్షల మందిలో ఎక్కడో ఉండిపోవడం కన్నా ఆ లక్షల్లో నేనొక్కడిని అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా తయారవడం అనేటటువంటిది చాలా అద్భుతమైన అంశం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ విధంగా నేను అన్ని విషయాల్లో ముందుండాలి అనేటటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలా. దానికి దోహదపడేది యోగా. చక్కగా యోగాసనాలు నేర్చుకోండి. మీకు చక్కటి టీచర్ ఉన్నారు. ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతి. స్ట్రైక్. ఓకే, ఇప్పుడు మనం నెక్ చేసాం. స్ట్రైక్. ఓకే, ఇప్పుడు మనం నెక్ చేయాలి. ఆపోజిట్ సైడ్. ఓకే, రిలాక్స్ డౌన్. Breathe in, hands up. Breathe in, hands raise చేయాలి పైకి. Breathe in, breathe out down. Breathe in up, breathe out down. Breathe in up, breathe out down. Okay, hands raise, lift చేయాలి. టోస్ మీద నిలబడాలి. మనం హీల్ అప్ చేయాలి, టోస్ మీద నిలబడాలి. స్ట్రైట్ గా ముందుకు చూడాలి. 15 కౌంట్ వరకు ఇలాగ హోల్డ్ చేసి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 కౌంట్ వరకు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా చేతులు సైడ్కి తీసుకురండి. అలాగే లెగ్ డౌన్ చేయండి. 10 కౌంట్ వరకు ఇలాగే ఉండాలమ్మా. 1 2 కాన్సన్ట్రేషన్ గా ఉండాలి. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ గా హ్యాండ్స్ డౌన్ చేయండి. సడన్ గా కాదు, రిలాక్స్ గా. మనం చేసేది యోగా రిలాక్స్డ్ గా చేయాలి. నెక్స్ట్ ఆసనం వచ్చేసరికి కొంచెం బెండ్ అవ్వండి. ఎక్కువ బెండ్ అవ్వద్దు, కొంచెమే. 5 కౌంట్ వరకు ఉండాలి. 1 2 3 4 5. రిలాక్స్ గా పైకి రండి. రిలాక్స్ గా పైకి రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం చేయబోయే ఆసనాల్లో, నిలబడి చేసే ఆసనాల్లో లాస్ట్ ఆసనం త్రికోణాసనం. ఇది పిల్లలకి మెమరీ పవర్ ఇంప్రూవ్ కావడానికి మంచి ఆసనం త్రికోణాసనం. ఈ ఆసనం ప్రతి ఒక్కరు చేయాలి. లెగ్స్ బయట తీసుకోండి. మీరు రైట్ సైడ్ కి బెండ్ అవ్వాలి. ఓకే, చూడండి. స్లోగా నెమ్మదిగా ముందుకు చూస్తూ అందరూ బెండ్ అవ్వనమ్మా. బెండ్. ఇప్పుడు టోసైన పట్టుకోండి, లేకపోతే హీల్ పట్టుకోండి. వెనక హీల్ పట్టుకోండి. మీ తలని మోకాల దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయండి. బెండ్ అవ్వాలి. 5 కౌంట్ చేస్తాను. 5 కౌంట్ వరకు ఉండండి. 1 2 3 4 5. అదే విధంగా నెమ్మదిగా చేతులు పైకి తీసుకురండి. పైకి తీసుకురావాలి. నెమ్మదిగా సైడ్కి తీసుకురావాలి. దీని ఏమంటాము? పాద హస్తాసనం. ఇప్పుడు చేయబోయేది 4 5. నెమ్మదిగా చేతులు పైకి తీసుకురండి.
ఆపోజిట్ సైడ్ అంటే మీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ బెండ్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ బెండ్. పైకి అర్చేతం చూడండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. 5 కౌంట్ చేస్తాను. 1 2 3 4 5. స్లోగా రండి. శారీలో ఉన్నారు. దీన్ని వజ్రాసనం అంటారు. మీరు చిన్ముద్రలో ఉండాలి. చిన్ముద్ర. స్పైన్ స్ట్రైక్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు ఈ ఆసనం నుంచి మనం అర్ధ ఉష్ట్రాసనం చేస్తాం. 5 కౌంట్ చేస్తాం. 5 కౌంట్ చేసే వరకు అలాగే ఉండాలి. 1 2 నడు మొక్కలు 2 3 4 5. టైట్ గా రండి అమ్మా. టైట్ గా రండి. ఓకే, ఇప్పుడు ఉష్ట్రాసనము సంపూర్ణ ఉష్ట్రాసనం. రండి 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 రండి. ఒకసారి చూడండి. మీరు ఇప్పుడే అవుతుంది ఏదైతే పొజిషన్ లో ఉన్నామో దాంట్లో నుంచి ఇలా వచ్చేసి వెనక్కి ఇలా పడుకోవాలి. తర్వాత ఈ కాళ్ళు ఉన్నాయా, ఈ కాళ్ళు ఇలా పట్టుకొని నడుమును పైకెత్తాలి. ఏం లేదు, అందరూ చేస్తారు. కాళ్ళు ముందుకు పెట్టుకోండి. ఇలా కూర్చోండి. పడుకోండి. వెనక్కి పడుకోండి. వెనక్కి పడుకోండి. కాళ్ళని దగ్గరగా లాక్కోండి. కాళ్ళని దగ్గరగా లాక్కోండి. గుడ్. లేదు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారి స్పీచ్ తో కంప్లీట్ చేద్దాం. మన మండల విద్యాశాఖరి గారికి, మరి పరవస్తు కాంచనమ్మ గారికి, తర్వాత మన పాఠశాల సిబ్బంది, తర్వాత స్టూడెంట్స్, ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. మీరు చాలా చక్కగా ఈరోజు చేసేయడం నేను కళ్ళారా చూశాను. కాబట్టి మేడం కూడా మరి నయనానందంతో మిమ్మల్ని అన్నీ తిలకించారు. మరి వారి యొక్క సందేశం చాలా గొప్ప సందేశం ఇచ్చారు. అంటే మేడంకి ఆల్రెడీ దీంట్లో కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆమె చూసినప్పుడు నాకు ఈరోజు అర్థమైందంటే మేడం ఆల్రెడీ ఎప్పుడూ ఆరోగ్యవంతంగా చిన్నప్పుడు స్కూల్లో ఇలాగే మా శాంతిర్భవతు లోక సమస్తం మంగళం భవతు ఓం సర్వే జనా సుఖినో భవంతు. దీని అర్థం ఏంటంటే లోకంలో ప్రతి ఒక్క చోట ఎక్కడో ఒక చోట శుభం జరుగుతూ ఉండాలి. శుభం జరిగినప్పుడు ఏమవుద్ది, వాళ్ళ కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తారు, మీ కార్యక్రమానికి వాళ్ళు పిలుస్తారు. దానివల్ల అంతా మంచిగా డెవలప్ అవుతుంది. లోక సంస్థ శాంతిర్భవతు. లోకంలో ప్రతి ఒక్కరూ శాంతిగా జీవించాలి. అందరూ శాంతి ఉంటే తగులు ఎక్కడి నుంచి వస్తాయి?